వెంకటాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరించినటువంటి వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉందనేది కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చిందంటారా? ఈ గ్యాప్ సహకరిస్తే కనీసం గెలిచిన తర్వాత ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, గుర్తింపు లేదనేది ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్సీ వస్తుందండి ఆయనకి, ఇవాళ రేపు మంత్రి పదవి కూడా వస్తుంది, అందులో ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ముఖం తెలియని వాళ్ళను కూడా పిలిచి సాయాలు చేసే మనిషి. ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపులో అతి ముఖ్యుడు వర్మ గారు. అలాంటి వర్మకి అన్యాయం చేస్తే, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో, వర్మకి అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ది అంతే నేరం. అవునంటారా కాదంటారా? మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి. 80-70 వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ₹1,00,000 ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ వేసేసి 17 కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ 190,000 మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు. ఎక్కడ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షలు చూడండి ఎంత గుర్తింపు. పవన్ అనేవాడిని ఓడించాలి, పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు. ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు. ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోషయ్య గారు అనేవాడు చీరాల్లో గెలవడానికి వీల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, 17 సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడు. వాడు వద్దురా బాబు, వాడు లేకుండా వాళ్ళ పార్టీలో 10 మంది గెలిచినా పర్వాలేదు,